మళ్లీ మోసపోయి చిక్కుల్లో పడిన దీప ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం సీజన్ 2 లో జూన్ 19, 2026 నాటి 701వ ఎపిసోడ్ చూద్దాం. సూరజ్ గదికొచ్చి సూరజ్ తో డీల్ మాట్లాడుతుంది జ్యోత్స్న. తెలివైన వాడు తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని వదులుకోడు అనుకుంటున్నాను. నచ్చింది. మిల్కా నీ డీల్ నిన్నెలా నమ్మాలి? ఇదిగో నా మొబైల్ తీసుకో, దీంట్లో ఉన్న నీ వీడియోస్ అన్ని డిలీట్ చేసుకో. చేసుకో. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? నమ్మకం కుదరకపోయినా ఇప్పుడు నువ్వు చేసేదేం లేదు, డిలీట్ చేసావు కదా. అయితే నా అవసరం లేదు అంటావు. కావాలి, కానీ నేను చెప్పింది నువ్వు వినాలి. వింటాను. నేనేం చెప్తే అది చెయ్యాలి. చేస్తాను. హాయిగా పడుకో, నువ్వేం చెయ్యాలో మార్నింగ్ చెప్తాను. హలో బేబీ, సారీ చెప్పడం మర్చిపోయావమ్మా. సారీ ఏంటి? SORRY సారీ. ఇప్పుడు నువ్వు నా పార్టీ కదా. అలానెవరు చెప్పారు? నేను ఎప్పుడు ఎవరి పార్టీ కాదు, నాకు నేను సెపరేట్ పార్టీ. అందులో నేనే ఉంటాను. నాకు నచ్చితేనే ఎవరి మాట అయినా వింటాను. నచ్చకపోయినా నువ్వు చేసేదేం లేదులే. నీ మొబైల్లో డేటా అంతా డిలీట్ చేశాను, నన్నేం చేయలేవు. అవునా? అయితే ఒక్కసారి అటు చూడమ్మా. అక్కడ కూరగాయల దగ్గర సీక్రెట్ గా రికార్డ్ చేస్తున్న కెమెరా ఫోన్ చూపిస్తాడు. అది కూడా నా ఫోన్ అని చెప్తాడు. దాంతో షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అది కూడా నా మొబైలే. ఇక్కడ జరిగిందంతా దాంట్లో రికార్డ్ అవుతుంది. నువ్వు పెద్ద ఫ్రాడ్ గాడివిరా. వీడియో డిలీట్ చేస్తావా లేదా? దీంట్లో డిలీట్ చేసినా నీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర సేఫ్ గా ఉన్నాయమ్మా. ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఇంకా ఏం కావాలరా? ఆ దీపనికు శాలరీ కూడా ఇవ్వట్లేదు. ఇస్తే తీసుకునే రకాన్ని కాదు, ఇవ్వాలని కోరుకునే రకాన్ని అంతకన్నా కాదు. నువ్వు నన్ను కొనలేవు బేబీ. ఎందుకంటే నేను మార్కెట్లో వస్తువుని కాదు, అమ్ముడు పోవడానికి. నేను ఇలాగే ఉంటాను. ఏం చేస్తావో చేసుకో. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఈ విసనకర్ర తీసుకుని నా గాలి విసిరు. నేనా? నువ్వే. గాలి ఆగిందో వీడియో పెద్ద ఆయన దగ్గరికి వెళ్తుంది. ఫ్యాన్ వేసుకోవచ్చు కదా. నాకు విసనకర్రతో విసురుకుంటేనే గాలి తగిలినట్టు ఉంటుంది. విసురు. విసురుతావా? వీడియో సెండ్ చేయనా? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు నాతో ఆడుకోవడం ఏంట్రా? అయితే వీడియో సెండ్ చేయాల్సిందే. నీకు గాలి కావాలి అంతే కదా, విసురుతాను. విసురుతా. అక్కడ ఉన్న చిన్న విసిరిగారితోటి కసికసిగా విసురుతుంటుంది జ్యోత్స్న. కొంచెం మెల్లగా. అబ్బా ఎంత బాగుందో. సారీ చెప్పు. విసురుతున్నాను కదా. సారీ బ్యాలెన్స్ ఉందమ్మా. సారీ. ఆహా భలే హాయిగా ఉంది నువ్విలా విసురుతూ ఉంటే. అసలే మార్నింగ్ ఫుడ్ డెలివరీ ఉంది, ఉదయాన్నే వెళ్ళాలి. నిద్రపోయే వరకు విసురుతూనే ఉండు. థ్యాంక్స్ బేబీ. ఐ లైక్ యూ బంగారు. ఐ లవ్ యూ. నాతో ఆడుకుంటావా? నిన్నేం చేస్తాను చూడు. సూరజ్ అలాగా నిద్రలోకి జారుకోగానే జ్యోత్స్న సూరజ్ దగ్గర ఉన్న 2 సెలవులు తీసుకుంటుంది. అందులో ఇందాక రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేస్తుంది. తర్వాత అవి తీసుకెళ్లి ఆ డ్రమ్ లోని బియ్యం ఉంటే అందులో దాచేస్తుంది. తర్వాత అక్కడ ఉన్న తాళాలు తీసుకొని బయటకు వచ్చి సూరజ్ గదికి గడియ పెట్టి తాళం వేసేస్తుంది. ఫుడ్ డెలివరీకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. రేపు నువ్వంతా ఇంట్లో నుంచి బయటికి రాకుండా గింజుకుంటారు అని. జ్యోత్స్న ఆఫర్ ని రిజెక్ట్ చేసినందుకు ఇది నేను ఇచ్చే పనిష్మెంట్. ఇంట్లో నెప్పడి చావరా. తర్వాత కార్తీక్ ఇంట్లో కార్తీక్ తన భార్య దీపకి సేవలు చేస్తుంటాడు. అమ్మ దగ్గర సైలెంట్ గా ఉంటే టాపిక్ సీరియస్ అవుతుందని. Morning comes too early. నువ్వు పడే ఇబ్బంది Hands already warm. బాధగానే ఉంది. నేను ఈ పోటీలో దిగడానికి Working for a better day. Trying to keep me అది warm. కాదు దీపా. కానీ దిగిన తర్వాత తెలిసింది ఈ పోటీ అవసరం లేదు. ఎందుకు తెలుసా? నాకు పెళ్లి కాకముందు సరిత అని ఒక ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళ Boss man count his tail. జీవితం ఇవ్వడం లేదని We just count our time. మా అమ్మ నాన్న ఏమీ Fair don't come easy. I had to stand and fight for mine. అమ్మ నాన్న కోసం మనమేం చేసామని ఎందుకు ఆలోచించకూడదు అనుకునేదాన్ని. అప్పుడు నాకు పని నాన్న మాత్రం నాన్న సంతోషం కోసం మళ్ళీ Oh Lord, hear me now. నా కుటుంబం సంతోషంగా Working సమస్యలకి ఖరీదైన better days. నా తల్లిదండ్రులకు Keep me warm. సమస్య ఎవరు తీరుస్తారు? దానికి ఎవరు వైద్యం చేస్తారు? ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ
రాక్షసులు నాశనం చేసేవారట. ఈ జోష్న కూడా అలాంటి రాక్షస గుణాలతోనే పుట్టినట్టుంది. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. దాని వల్ల మనుషులకి సమస్య, ఆస్తులకి నష్టం. ఈ రాక్షస పీడ వదిలించాలంటే యుద్ధం చేయాలి బావా. మన ఇద్దరితో పాటు మన బిడ్డ కూడా వాళ్ళ అమ్మమ్మ తాతల కోసం యుద్ధం చేస్తుంది. ఈ పోటీలో మనం గెలుస్తాం, కంపెనీని లాభాల్లోకి తీసుకుంటాం, పెట్టిన People talk about difference, కూడా చేస్తాం. ఆ దరిద్రం but I just see the same. ఆ ఇంట్లో సంతోషం. Every heart need ఇక్కడ దీప మంచితనాన్ని kindness, every మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. soul need a name, and we're deep. నువ్వు ఈ ట్రాఫిక్ ఖాళీగా ఉండకుండా జోష్న కోసం సంబంధాలు చూడు. Children laughing somewhere, sounds of better days. Keep the light inside you, don't let the darkness stay. జోస్నకు జోడి ఇంకెవరు? సూరజే. ఇక్కడ శివనారాయణ ఇంట్లో దశరథు సీరియస్ గా వర్క్ ఏదో చేసుకుంటే సుమిత్ర పిలుస్తుంది. Clear and kind. We all walk this same good earth, just trying to ease our mind. ఇది మన రెస్టారెంట్ మంత్లీ బ్యాలెన్స్ అవునా అని అక్కడికి వస్తుంది పారిజాతం. మన జోస్లకు అప్పగించిన బ్రాంచ్ మన జోస్ల బ్రాంచ్ ఎలా చెల్లించాలో అది వాళ్ళతో చదువుకున్న ఇవన్నీ తాత పోలికలే. అదే దశరథ, మన జోస్న తాత అంటే మీ నాన్నగారే కదా. అంటే ప్రతి ఒక్కరికి ఇద్దరు తాతలు ఉంటారు కదా, ఏ తాతతో పోల్చావో అర్థం కావట్లేదు. తండ్రి తాలూకా తాతే అసలైన తాత. అలాగైతే జ్యోత్స్నకి తాత ఎవరో గాసుకే తెలియాలి. ఇంతకీ మన పని మనిషి బ్రాంచ్ ఎలా ఉందో చెప్పు. పిన్ని, అత్తయ్య గారు, మీకెన్నిసార్లు చెప్పినా దీపని పని మనిషి అని పెంచే అలవాటు మీకు పోవట్లేదు. దీనివల్లే కాంచన వదిన బాధపడుతోంది. ఏదో అలా నాలిక తడబడిపోయి. తడబాట్లు పొరపాట్లు జరుగుతాయి పిన్ని, వాటిని మనమే సరిదిద్దాలి. అలాగే దశరథ, ముందు దీప బ్రాంచ్ పరిస్థితి ఏంటో చెప్పు. లాస్ట్ మంత్ 10% మైనస్ లో ఉండేది, ఇప్పుడు 10% ప్లస్ లో ఉంది. 10% కదా. ఏదైనా మంచి ఆర్డర్ వచ్చిందంటే పర్సెంట్ మారిపోతుంది పిన్ని. ఎంత మారినా మన జోస్నని దాటలేదు దశరథ. 10 ఎక్కడ 30 ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉన్నోడి బిడ్డ ఉన్నోడి బిడ్డే, లేనోడి బిడ్డ లేనోడి బిడ్డే. ఎవరు లేనోడు? అదే ఆ కుబేర్గాడు. దీప కుబేర సొంత కూతురు కాదు కదా. అప్పుడు ఉన్నోడి బిడ్డ ఉన్నోడి బిడ్డే, అనాథ అనాథే అనాలి. ఈ అనాథ కూడా ఉన్నోడి బిడ్డే అయితే చెప్పు పిన్ని, ఉన్నోడి బిడ్డ కావచ్చు కదా. దశరథ్ అలా అడుగుతున్నప్పుడు పారిజాతం తన మనసులో అనుకుంటుంది, దీప నీ కూతురే దశరథ, అది దొరబిడ్డే. నిన్నే పిన్ని అడిగేది. అవును దశరథ, అయ్యుండొచ్చు. అలాంటప్పుడు మనకు తెలియని దాని గురించి మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడకూడదు, కరెక్టా కదా? కరెక్టే దశరథ. సుమిత్ర, ఇంతకు ముందే నేను నాన్నతో మాట్లాడాను. దీప బ్రాంచ్ కి చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందంట. అది ఎంత పెద్ద ఆర్డర్ అంటే, ఈ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత దీప బ్రాంచ్ పర్సంటేజీ థర్మామీటర్ లా పెరుగుతుంది. అవునా? మాక్సిమం 60+ రీచ్ అవ్వచ్చు పిన్ని. 30 కంటే 60 ఎక్కువే కదా. చాలా ఎక్కువ. సుమిత్ర, పిన్ని కూడా పుట్టిన ఓటించు, ముగ్గురం కలిసే తిందాం. అలాగేనండి. రా పిన్ని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం దీప గెలవకూడదని దేవుడి దండం పెట్టుకుంటుంది. దీప గెలవకూడదని దేవుడికి దండం పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వండిన వంటకాలన్నీ దీప టేస్ట్ చేస్తుంటుంది. కర్రీస్ అన్ని చాలా బాగా వచ్చాయండి. మీరు చెప్పిన రెసిపీతోనే వండామండి. సాంబార్ కూడా టేస్ట్ చేయండి. బావా, సాంబార్ ఎలా ఉందో చూడు. కొన్ని వంటలు టేస్ట్ ఎలా ఉన్నాయో తెలియాలంటే టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీప. వాటి నుంచి వచ్చే గుమగుమల పరిమళాలే అవి ఎంత రుచిగా ఉన్నాయో చెప్పేస్తాయి. అలా అనుకు బావా, చాలా పెద్ద ఆర్డర్ కదా, మనకి చెడ్డ పేరు రాకూడదు. ఏంటి చెడ్డ పేరా? చూడమ్మా, నీ కోడలు జోక్ చేస్తుంది. వంటలక్క గారి చేతో వంట చేస్తే దాన్ని బాలేదు అని అనగలవా? ఒక్కసారి టేస్ట్ చూడరా, ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి కదా. అయితే నువ్వే చూడు ఎలా ఉంది. బాగా చేశారా, ఇంట్లో పెట్టుకున్న సాంబార్ లాగే కమ్మగా ఉంది. అత్తయ్య, ఇందులో కాస్త సాంబార్ తీయమంటావా? మధ్యాహ్నం వేసుకుందు గాని. ఎక్కడికైనా పంపించేది అలా తీయకూడదు దీపా. ఇదేమన్నా పరాయి వాళ్ళదా? మీ నాన్నదే కదా. ఎంత నాన్నైనా వ్యాపారం వ్యాపారమేరా. సహాయం చేయడానికి బంధుత్వం గుర్తు చేసుకోవాలి కానీ అవసరాలు తీర్చుకోవడానికి కాదు. సాగర్ గారు,
ఈ మాట మన డ్రైవర్ని ట్రక్ వెనకాల రాసుకోమనండి. ఎప్పుడైనా వీళ్ళు చూసి సంతోషిస్తారు. చూసావా అత్త బావెలా ఆట పట్టిస్తున్నాడు? ఏం చేస్తాం? మా పుట్టింటి వాళ్ళంటే వీడికంత లోకువైపోయారు. ఏంటమ్మా మీ పుట్టింటోళ్ళు నాకు లోకు అయిపోయారా? అత్త ఒక్కదాన్ని వదిలేస్తే మిగతా వాళ్ళంతా దేశముదుర్లు. ఏంటి బావా అన్నావు? ఎవరు దేశముద్రు? మీరేదో అమాయకులైనట్టు. మా పుట్టింటి వాళ్ళంటే నాకు కోపం రావాలి కానీ నీ కోపం వస్తుందంటే, పైగా నా కొడుకు మీదకే గొడవకొస్తున్నావు. దీప్ ఏదో సరదాగా అందలేమ్మా. నేను కూడా సరదాకే అన్నానురా. ఇదంతా చూసి అక్కడే ఉన్న సాగర్ నవ్వుతూ ఇలా అంటాడు. అత్త కోడలంటే మీలాగే ఉండాలమ్మా. కాసేపు ఉంటేనే ఇంకా సేపు ఉండాలనిపిస్తుంది. రోజంతా ఉంటే ఇంకెంత సందడిగా ఉంటుందో. హలో సాగర్ గారు, అత్తా కోడళ్ళ మధ్య ఆనందాలు టీవీలో యాడ్స్ లాగా తక్కువసేపే ఉంటాయి. డే అంతా ఉన్నారనుకోండి, డైలీ సీరియలే. నాకు తెలిసి మీ అమ్మగారు మీ ఆవిడ గారు ఒకే ఇంట్లో ఉండరనుకుంటా. ఆ సంగతి మీకెలా తెలిసిపోయింది? కొన్ని అర్థమైపోతాయిలేండి. మేమైతే రోజు కొట్టుకునే అత్త కోడలలాగా అలా మాట్లాడతావేంటి బావా? మీరేనా సరదాగా మాట్లాడేది? నేను మాట్లాడకూడదా? మీరు భలే సరదాగా మాట్లాడతారండి. థ్యాంక్ యూ మేడం, ఫుడ్ డెలివరీ ఎక్కడ ఇవ్వాలి మేడం? ఆ పని సూరజ్కి అప్పచెప్పాను. అలాగే మేడం. క్యారేజ్లు బండ్లోకి ఎక్కించేటప్పుడు కొబ్బరికాయ కొట్టండి. అలాగే సార్. అమ్మా, నీ కోడలు ఈ ఫుడ్ ఆర్డర్తో 4-5 మెట్లు ఎక్కేసింది. త్వరలోనే సీఈఓ అయిపోతుంది. నా సంతోషం మీకొచ్చే పదవుల్లో లేదురా, మీ జీవితాల్లో వచ్చే ప్రశాంతతలో ఉంది. అప్పుడు కార్తీక్ తన మనసులో ఎలా అనుకుంటాడు. అది తొందరలోనే అవుతుందమ్మా. దీప సీఈఓ అవగానే జోస్న పెళ్లి చేసి ఆ తర్వాత దీపే ఆ ఇంటి వారసురాలని అందరితో చెప్పేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. తర్వాత జ్యోత్స్న అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. రాత్రి గురుణ్ణి గదిలో పెట్టి తాళం వేశాను కదా, బయటికి రాలేక ఈ పాటికి తలుపులు బాదుతూ ఉంటాడు. అంతా సైలెంట్ గానే ఉంది. వీడింకా లేవలేదేమో. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాలి కదా, లేవకుండా ఎందుకుంటాడు? అరిచి అరిచి తలుపులు బాది సోఫాలో రిలాక్స్ అవుతున్నాడేమో. పాపం ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా దాచేశాను కదా, తలుపు కుట్టి పిలుద్దాం. రే పొగరబోతాడా, ఉన్నావా పోయావా? వీడి నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుందేంటి? ఫోన్ దొరికేసిందా? లోపల నుంచి చూస్తున్నట్టున్నాడు. వీడిని బాగా ఏడిపించాలి. సూరజ్ జ్యోత్స్నకి వీడియో కాల్ చేసి హాయ్ బంగారం అంటాడు. నువ్వు బయటికి ఎలా వచ్చావురా అంటుంది జ్యోత్స్న. సూర్యుడిని కిటికీల ద్వారా ఆపలేరు అంటాడు సూరజ్. ఆ తర్వాత ఇద్దరికీ కాసేపు వాగ్వివాదం జరుగుతుంది. తర్వాత నేను ఇక్కడ ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను, ఆఫీసులో కలుద్దాం బాయ్ అని చెప్పి పెట్టేస్తాడు. నీ బ్యాచ్ అందరికి పొగరు బాగా పెరిగిపోయిందిరా. డోంట్ వరీ, వీలైనంత తొందరలోనే మీ పొగర్లు దించి అందరినీ తల వంచుకుని నిలబడేలా చేయకపోతే నేను పారిజాతం మనవరాల్నే కాదు. తర్వాత సూరజ్ ఫుడ్ వ్యాన్ తీసుకుని డెలివరీ అడ్రస్ కి వస్తాడు. ఇదే అడ్రస్. ఓనీ ఫంక్షన్ అన్నారు, ఇంటి ముందు ఏ హడావిడి లేదు. ఫంక్షన్ హాల్లో ప్లాన్ చేసి ఉంటారులేరా. గిరి, మిగిలిన ఫుడ్ ట్రక్స్ అన్ని అక్కడే ఆపండి. ఓనర్ తో మాట్లాడి లొకేషన్ షేర్ చేస్తాను. డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసేయండి. నువ్వు ఇక్కడే ఉండవు. ఏమండి, ఎవరు కావాలి? మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ తీసుకొచ్చాం. సూరజ్ అలా అనగానే ఆ ఫుడ్ ఆర్డర్ మాది కాదని చెప్తుంది. బాలరాజు గారు అని అడుగుతాడు. బాలరాజు ఎవరో తెలియదు అంటాడు ఆవిడ భర్త. వెంటనే మోసపోయామని అర్థమవుతుంది సూరజ్. ఆ బాలరాజు చెక్ మాత్రమే ఇచ్చాడు. అది బ్యాంకులో వేస్తే క్యాష్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ దాని మీద నమ్మకంతో వీళ్ళంతా లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టేశారు. ఇదే గనక మోసమైతే దీప పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఈ రోజు ఎపిసోడ్. మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా కావాలంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.